హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైజ్, ఎట్లున్నారు అందరూ? ప్రిపరేషన్ ఎట్లా నడుస్తుంది? డైలీ టార్గెట్స్ ఫాలో అవుతున్నారా లేదా? ఇఫ్ అవ్వకుంటే తొందరగా స్టార్ట్ చేయండి. కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. చాలామంది స్టిల్ నాకు ఇంకా మెసేజెస్ చేస్తున్నారు, అక్క మీరు ఏ బుక్ తీసుకున్నారు అని. 2 to 3 days నుండి క్లియర్గా మెన్షన్ చేస్తూనే ఉన్నా, బట్ స్టిల్ ఇంకా బుక్స్ అని అడుగుతూనే ఉన్నారు. దాంట్లోనే స్ట్రక్ అయిపోయినారు. గైస్, మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఈరోజు September 10th. ఇంకో 20 days చూస్తూనే గడిచిపోతాయి. నెక్స్ట్ మంత్ దసరా, బతుకమ్మ, దేవీ నవరాత్రులు, పిండి వంటలు, ఫాస్టింగ్లు, పూజలు ఇవన్నీ అయితే తప్పవు. స్పెషల్గా ఇంట్లో ఉండే వాళ్ళకి అండ్ మోర్ స్పెషల్లీ హౌస్ వైఫ్స్కి. ఈ ఇయర్ జరా నార్మల్గానే చేసుకుందాం, పెద్దగా గ్రాండ్గా చేసుకోకపోయినా చిన్నగా అయితే చేసుకుందాము అని అన్నా కూడా వర్క్ ఉంటూనే ఉంటుంది. సెప్టెంబర్, అక్టోబర్ చాలా స్పీడ్గా గడిచిపోతాయి. నవంబర్లో ఎగ్జామ్ ఉంది, డిసెంబర్లో మళ్ళీ ఎగ్జామ్ ఉంది. అసలు టైం ఎక్కడ ఉంది చెప్పండి? మనం ఇంకా ఏ బుక్ చదవాలి, ఏ బుక్ బాగుంటుంది, ఏది తీసుకోవాలి, ఇది మంచిగా ఉందా, ఇది అప్డేటెడ్ వర్షన్ రిలీజ్ చేసిండ్రా, ఇంకా ఎన్ని రోజులు గైజ్ ఇవన్నీ? ఇండియన్ అండ్ తెలంగాణ ఎకానమీ, తెలంగాణ మూవ్మెంట్, పాలిటీ, ఇండియన్ అండ్ తెలంగాణ హిస్టరీ, ఇండియన్ అండ్ తెలంగాణ సొసైటీ, ఇలా మేజర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. మైనర్వి అయితే 11 టాపిక్స్, 11 సబ్జెక్ట్స్ ఉన్నాయి. పేపర్ 1 మొత్తం అవే. అసలు టైం ఎక్కడ సరిపోతుంది మనకి చెప్పండి? ఉన్న టైంని మంత్స్గా కాకుండా, డేస్గా కాకుండా అవర్స్లో లెక్క పెట్టుకోండి ఒకసారి. అప్పుడు మనకి నిజమైన భయం స్టార్ట్ అవుతుంది. డే గడవడం అంటే జర లాంగ్ అనిపిస్తుంది కదా. అవర్స్లో లెక్క పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు మార్నింగ్ 10 o'clockకి స్టార్ట్ చేద్దాం చదవడం అని చెప్పి అనుకుంటే, ప్లానింగ్ కమిషన్ మొత్తం ఫినిష్ చేసేయాలి, 2 hours అయిపోవాలి అని కూర్చుంటున్నా అని అనుకుందాం. 2 hours నాన్ స్టాప్ చదువుతూనే ఉండి స్టాప్ వాచ్ పెట్టుకొని స్టార్ట్ చేసినా అనుకోండి, ఫినిష్ చేసినాక 2 hours మనం చదవడం అయిపోతుంది. కానీ మనకు ఒక క్వశ్చన్, ఒక భయం స్టార్ట్ అవుతుంది. అయ్యో మనకి ఇంకా 10 hours ఉంది, మనం ప్రొడక్టివ్గా చదువుకోవాల్సిన టైం ఓన్లీ ఇంకా 10 hours ఉంది. ఈ 10 hours మనం నెక్స్ట్ టాపిక్కి ఎట్లా సెగ్రిగేట్ చేసుకోవాలి, డే మొత్తం ఎట్లా ఒక్కొక్క సబ్జెక్ట్కి సెగ్రిగేట్ చేసుకోవాలి అన్న భయం స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ వస్తుంది. ఈరోజు ఒకసారి మీరే గమనించి చూడండి. ఒక మంత్గా మనం డివైడ్ చేసుకోకుండా, ఒక డేగా డివైడ్ చేసుకోకుండా అవర్స్గా డివైడ్ చేసుకొని చూడండి. నా 24 hours 10 hours అటు ఇటు అనుకుంటాను పోతుంది. మిగతా టైంని మనం ఎంత ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుంటున్నామో గమనించండి. ఎకానమీ నిజం చెప్తున్నా, బిలీవ్ మీ, మనం అనుకున్నంత భయంకరమైన ముచ్చటైతే లేదు. ఇంట్రెస్ట్ పెట్టి కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవాలని అనే ఆలోచనతోనే ఎకానమీ స్టార్ట్ చేయండి. పక్కా మీకు కూడా నచ్చడం స్టార్ట్ అవుతుంది. ఎంత డ్రై సబ్జెక్ట్, బోరింగ్ సబ్జెక్ట్ అనుకుంటూ కూర్చున్న ఎకానమీ ఇప్పుడు 2 days 2 topics రీడింగ్ అండ్ రివిజన్ చేసేంత ఇంట్రెస్టింగ్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి నాకు మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో పక్కా షేర్ చేయండి కమెంట్స్లో, నేను చెక్ చేస్తా. సో నేను ఈ బుక్ తీసుకున్నా అని చాలామంది మెసేజెస్, కమెంట్స్ చేసిండ్రు. నేను జీనియస్ పబ్లికేషన్ తీసుకున్నా, జూలైలో తీసిన ఎడిషన్ తీసుకున్నా. మరి బాగుందా అని అంటే బాగానే ఉంది, కాన్సెప్ట్స్ డీటెయిల్గా ఇచ్చినారు. ఆల్రెడీ నిన్న చెప్పిన 2 days నుండి చెప్పుకుంటూనే వస్తున్నా. ఇంత ప్రైవేట్ ఆథర్ పబ్లికేషన్స్ నీట్గా ఉన్నా కూడా వాల్యూస్ వేరియేషన్స్ ఉంటాయి, అవి చూసుకోవాలి, అప్డేట్ చేసుకుంటూ పోవాలి. సో ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది సిలబస్ కంప్లీట్ చేయడం. 100 to 100% కాకుండా చదివింది ఎంతవరకు ఉంటే అంతవరకు మనకు గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్లో అటెంప్ట్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్గా ఆన్సర్ పెట్టగలగాలి. డిప్ టు పేపర్ కాదు కాబట్టి ఫోకస్గా, ఇంట్రెస్ట్ అండ్ కాన్సన్ట్రేషన్తో చదివితే మాత్రం మంచి స్కోరే తెచ్చుకోవచ్చు. ఎకనామీ అంటే ఇంపాసిబుల్ అయితే కాదు అని నాకు అనిపిస్తుంది. మీలో ఎవరికి ఎకనామీ అంటే ఇష్టమో, ఎవరికి భయమో కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎందరికి నచ్చుతుందో, ఎందరికి భయం అవుతుందో. So yeah, that's it for today. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.